సో నెక్స్ట్ కుక్వేర్ వచ్చేసి ఉర్లీ తీసుకున్నానండి. నా దగ్గర ఆల్రెడీ ఇందులో 2 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. థర్డ్ సైజ్ అనమాట. సో వీళ్ళ దగ్గర పెద్ద సైజ్ వచ్చేసి 8.2 లీటర్స్ ఉంది కదండి. దాని తర్వాత సైజ్ వచ్చేసి 4.6 లీటర్స్, ఇది వచ్చేసి 3 లీటర్స్ అనమాట. సో 3 డిఫరెంట్ సైజెస్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి కుక్వేర్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. సో డిఫరెంట్ కెపాసిటీస్, డిఫరెంట్ క్వాంటిటీస్ కుక్ చేసినప్పుడు అవసరం పడతాయని చెప్పేసి 3 సైజెస్ తీసుకున్నాను అనమాట. ఇది థర్డ్ వన్ అండ్ చిన్న సైజ్ అనమాట. ఇది ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి ఉర్లీలో చిన్న సైజ్ అండి. దీని సైజ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండ్ కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్ అనమాట. చాలా చాలా బాగుంటాయండి. ఇలాంటి వెడల్పాటి ప్యాన్స్ ఏవైనా సరే మనకి మల్టీపర్పస్ యూజ్ చేయడానికి బాగుంటాయి. సో మీరు చూడొచ్చు ఉర్లీ మోడల్ మీకు తెలిసిందే, ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చూపించాను కదండి. సో అందులో ఇది చిన్న సైజ్ అనమాట. ఉర్లీ చూసారు కదండి ఎంత బాగుందో, లోపల సైడ్ అంతా ఇలా ఉంటుందన్నమాట. అండ్ దీనికి హ్యాండిల్స్ వచ్చేసి ఇలా ముందు వైపు కర్వ్డ్గా ఉంటాయన్నమాట. సో ఉర్లీ మోడల్కి అదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ హ్యాండిల్స్ బాగుంటాయి అండ్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ అనమాట. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. సో ఈ బాటమ్ ఉండడం వల్ల మనం ఈ కుక్వేర్ని గ్యాస్ స్టవ్ పైన అనే కాకుండా ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూస్ చేయడానికి బాగుంటుందన్నమాట. బరువు అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఈ కుక్వేర్ ఏదైనా సరే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కదండి, 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కుక్వేర్ అనేది బరువే ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా మనకి ఉర్లీ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా చాలా బాగుంది, చిన్న సైజ్ కూడా. అండ్ దీని లిడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వచ్చిందనమాట. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి లిడ్. సో లోపల వైపు వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండిల్ వచ్చేసి మనకి ఇలా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ వస్తుందన్నమాట. ఇలా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉంటుంది అండ్ కంప్లీట్గా లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. లిడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో అయితే మనం ఒక 3 మెంబర్స్కి సరిపడా బిర్యానీ అయితే కుక్ చేసుకోవచ్చు అండి. 3 to 4 మెంబర్స్ వరకు అయితే చేసుకోవచ్చు. అంటే మోర్ దాన్ ½ కేజీ రైస్ తీసుకొని, మోర్ దాన్ ½ కేజీ చికెన్ ఆర్ మటన్ అట్లాంటివి తీసుకొని మనం కుక్ చేసుకోవచ్చు. అంటే 750 గ్రామ్స్ అనుకోండి. సో 750 గ్రామ్స్ రైస్ అండ్ చికెన్ తీసుకొని మనము బిర్యానీ అయితే చేసుకోవచ్చు. లేదు వెజిటేరియన్స్ అయితే సో డిఫరెంట్ వెజిటబుల్స్తో బిర్యానీ చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు. అలా మల్టీపర్పస్ యూజ్ చేయవచ్చు. అండ్ అలానే కాకుండా మనం ఏదైనా సరే కర్రీస్ కుక్ చేసుకోవడానికి ఈ కుక్వేర్ బాగుంటుందండి. కర్రీస్ అనే కాదు, ఇందులో మనం గులాబ్ జామున్ చేసుకోవడానికి బాగుంటుంది. ఏమైనా స్వీట్స్, పాయసం అట్లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. ఒక్కటని కాదండి, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏదైనా సరే ఆల్మోస్ట్ డిఫరెంట్ పర్పస్లలో మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఓన్లీ కర్రీస్కి, ఓన్లీ స్వీట్స్కి అనే కాకుండా మల్టీపర్పస్ అనమాట. సో క్వాలిటీ అయితే బాగుంటుందండి. ఇండస్ వ్యాలీ కుక్వేర్ ఏదైనా సరే క్వాలిటీ బాగుంటుంది. ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఉర్లీ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.